6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఇలాంటి చంద్రబాబు అద్భుత పాలన చూశానన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. బాబు పాలన నీటికి డోకా ఉండదన్నారు. ఏపీలో కరువు లేకుండా చేయటమే కూటమి లక్ష్యం అన్నారు. అందుకోసం ఎన్డీఏ సర్కారు ఎంతో కృషి చేస్తుందన్నారు. జనవనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొన్నారు. 19 ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం అని చెప్పి సందర్భంగా గర్వంగా ఈ రోజు చెప్పదలిచాను. ఆ 5 సంవత్సరాలు నీటి రంగానికి ఖర్చు పెట్టినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఆ రోజు ఖర్చు పెట్టాం కాబట్టే, కాలువల్లో పూడికలన్నీ తీసాం కాబట్టే, ప్రాజెక్టులన్నీ శరవేగంతో పరుగులెట్టించాం కాబట్టే తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నీటి రంగాన్ని, నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 5 సంవత్సరాలు ఏ విధంగా చేసిందో మనందరికి కూడా తెలుసు. దాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మన బాధ్యత, మన కర్తవ్యం, ప్రతి ఒక్కరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలి. ఎప్పుడైనా సరే ప్రకృతి కరుణించకపోయినా, ఒక సంవత్సరం వర్షం పడకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట వినబడకుండా చేయాలని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మనస వాచ కర్మన పనిచేస్తుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అనేక రకాల ప్రాజెక్టులు మొత్తం కృష్ణా, గోదావరి, పెన్నా సంబంధించిన అన్ని ఉపనదులు, నదులు, అన్ని రకాల విషయాలపైన శ్రద్ధ వహిస్తూ దేశంలోనే అత్యధిక నీటి వినియోగం చేస్తున్న రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. కనుక మీరందరి యొక్క కర్తవ్యం, ఏదైతే కృషి ఇవాళ ప్రభుత్వం చేస్తుందో మరింతగా ప్రజల దగ్గరికి, రైతాంగానికి దగ్గర తీసుకెళ్ళడానికి నీటి సంఘ అధ్యక్షులుగా, నీటి సంఘ సభ్యులుగా మనందరి యొక్క కర్తవ్యం కేవలం ఇదేదో రాజకీయంగా మనకిచ్చిన ఒక పదవిగా మనం భావించకూడదు. ప్రజలకి, రైతులకు సేవ చేసే గొప్ప కార్యక్రమం. కనుక మనందరం కూడా మన ప్రాంతాల్లో ఉండే కాలువలు, కుంటలు, గార్జులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సంరక్షణ, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి సించాయ్ యోజన అని చెప్పి ఏదైతే చిన్న చిన్న కమతాలు ఉన్నాయో, ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి నీటిచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. కేవలం అదే కాదు, ఈసారి మొన్న బడ్జెట్ లో జీ రామ్జీ అని చెప్పి ఈ దేశం వికసిత భారతంగా మారాలి అంటే ఏదైతే పనికి ఆహార పథకం ఉందో దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన అందరం కలిసి అనేక రకాల ప్రాజెక్టులు మనమే మన గ్రామంలో మన చేతులతో నిర్మించుకునే ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఇవాళ భూ సంరక్షణ, అలాగే నీటి సంరక్షణ, దానికి సంబంధించిన అనేక రకాల ప్రాజెక్టులు మనం చేసుకునే విధంగా వి రామ్జీ మనకి అవకాశం కల్పిస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క జీ రామ్జీ యొక్క ఏవైతే సౌలభ్యాలు ఉన్నాయో వాటన్నిటిని పెద్ద ఎత్తున రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బహురంపేటలో ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ రాజు నివాస సముదాయంపై గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా డ్రోన్ ఎగురవేసి చిత్రీకరించిన ఘటన కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రోన్ ఎగురవేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒక ప్రజా ప్రతినిధి నివాసంపై డ్రోన్ ఎగరటాన్ని ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు సీరియస్ గా తీసుకుంటూ తన భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.